ముప్పదేదవ సర్గము. సుమంత్రుడు కైకేయిని హెచ్చరించుచు ఆమెకు హితబోధ చేయుట. దశరథునిరతసారథి అయిన సుమంత్రుడు మూర్ఛ నుండి తేర్కొనెన పెదప పట్టరాని కోపముతో ఊగిపోయెను. శిరస్సును అటునిటు కదల్చెను. పదే పదే నిట్టూర్చెను. ఆవేశమును ఆపుకొనలేక ఒక చేతిలో మరియొక చేతిని ఉంచి వాటిని పిండినట్లు చేసెను. పండ్లు పటపట కొరికెను. కన్నులెర్రజేసెను. మనస్సు ఉడికిపోవుచుండుటచే ఆతని దేహకాంతి మారెను. పొంగిపొరలుచున్న పరితాపమును ఆపుకొనలేక అతడు కోపోద్రిక్తుడాయెను. కైకేయి నిర్దాక్షిణ్యధోరణికి లోలోన అతడు మండిపడుచుండెను. అతడు తనవాడియైన మాటల బాణములతో ఆ కైకేయి హృదయమును ముక్కలు ముక్కలుగా చేయసాగెను. ఆమె గుండెకు తూట్లు పడునట్లుగా అతడు పలుకుచున్న తీవ్రవచనములు వజ్రములవలె కఠినములే ఆమెన సాళమునకు అంటుచుండెను. ఓ కైకేయి, దశరథ మహారాజు నీకు మాత్రమేగాదు సహజముగా ఈ జగత్తునందలి సకల చరాచర ప్రాణులకును నాథుడు. అట్టి మహాప్రభువును తృణీకరించి ఇట్టి ఘోరకృత్యమునకు పాల్పడితివి. నీవు ఇంతకంటెను చేయగలిగిన దుష్కార్యము ఏమియుండును? దీనిని బట్టి చూడగా నీవు నీపతినేగాదు ఈ ఇక్ష్వాకువంశమునే పూర్తిగా రూపుమాపెదవని నేను తలంతును. దేవేంద్రునివలె అజేయుడును, మేరునగధీరుడును, మేరు పర్వతము వలె చలింపనివాడును, మహాసముద్రము వలె గంభీరుడును, మహాసముద్రము వలె క్షోభకు గురికానివాడును అయిన దశరథ మహారాజును నీ కుటిల చేష్టలతో పరితపింపజేసితివి. ఓ దేవి, దశరథ మహారాజు నీకు పతి. అతడు నిన్ను అన్ని విధములుగా పోషించువాడు, కోరిన వరములను ఇచ్చెడివాడు. అట్టి ప్రభువును నీవు అవమానింపదగదు. స్త్రీలకు కోటిమంది పుత్రుల కంటెను భర్తను అనుసరించుటయే శ్రేయస్కరము. రాజు పరలోకగతుడైనచో అతని కుమారులలో జ్యేష్ఠుడు రాజగుట ఈ ఇక్ష్వాకు వంశ సంప్రదాయము. పరంపరగా వచ్చుచున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించియుండగనే మంటగలుప బూనుకొంటివి. నీ కుమారుడైన భరతుడు రాజే ఈ నేలను ఏలుకొనుగాక. శ్రీరాముడు వెళ్ళిడి వనములకే ఆయనను అనుసరించి మేమును వెళ్ళెదము. ఇట్టి పరిస్థితులలో నీ రాజ్యమున ఏ బ్రాహ్మణుడును నివసింపజాలడు. అట్టి దుఃఖస్థితిని ఏర్పరచుటకై నీవు పూనుకొనుచుంటివి. అయోధ్యలోని పౌరులు, రాజ్యములోని ఇతర జానపదులు మొదలగువారితో గుడి మేమందరమును శ్రీరాముని మార్గమున నడిచెదము. ఓ దేవి, బంధుమిత్రులు, బ్రాహ్మణులు, సాధువులు మున్నగువారు నీ రాజ్యమును వదలివెళ్ళిదరు. అట్టి రాజ్యము వలన నీకేమి లాభము? నీవు ఇట్లు అధర్మమునకు ఒడిగట్టుచున్నను ఈ నేల ఏల బ్రద్దలగుటలేదు అని నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. శ్రీరాముని నిర్దాక్షిణ్యముగా వనముల పాలుచేచున్న నిన్ను వశిష్ఠాద మహర్షులు తమ చిత్కారములచే భయంకరమైన శాపాయుధములచే ఏల దహించివేయటలేదు. ఇదియను నాకు ఆశ్చర్యమును గొల్పుచున్నది. తీయని పండ్లను ఇచ్చినట్టి మామిడి చెట్టును ఏమాత్రమూ ఆలోచింపక గొడ్డలితో నరికివేసి వేపచెట్టు పాదునకు పాలుపోసి పెంచినను అది ఆ వేపచెట్టు చేదు పండ్లనే ఇచ్చునుగాని మధుర ఫలములను ఇయ్యేదుగదా. అట్లే సుగుణములకు నిధియైన శ్రీరాముని యొక్క పట్టాభిషేకమును వరముల నెపముతో భంగపరచి ఆయనను వనములకు పంపి దుష్టురాలైన కైకేయికి ప్రీతి గూర్చినచో ఆమె దుర్బుద్ధి మారునా? ఓ కైకేయి, వేపచెట్టు నుండి తేనెగారదున్నునది లోకోక్తి. అట్లే నీ తల్లి యొక్క దుష్ట స్వభావమే మూర్ఖంపు పట్టుదలయే నీకును వచ్చినది. మీ తల్లి మూర్ఖపు పట్టుదలను గూర్చి ఇదివరకే మేము ఎరుగుదుము. ఒకానొక గంధర్వయోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరమును ప్రసాదించియుండెను. దాని ప్రభావమున ఆ మహారాజు సమస్త ప్రాణులర్పులను వాటి భావములను గ్రహింపగలడు. అతడు పశుపక్ష్యాదుల భాషలను కూడా అవగాహన చేసుకొనగలడు. ఒకనాడు చక్కని వర్చస్సుగల మీ తండ్రి యొక్క పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకొనుచుండగా దాని భావమును ఎరింగి అతడు 2-3 పర్యాయములు నవ్వెను. చావు దగ్గరపడిన మీ తల్లి అతడు మీ తండ్రి తనను జూచి గేలిచేయుచు నవ్వుచున్నాడని భావించి మిక్కిలి కుపితయ్యేను. వెంటనే ఆమె రాజుతో, ఓ సౌమ్య, మీరు ఎందులకు నవ్వుచున్నారు? కారణము తెల్పుడు అని పలికెను. అప్పుడా మహారాజు తన భార్యతో, ఓ దేవి, దానిని గూర్చి నేను నీకు వివరించినచో మరుక్షణమే నాకు మరణము సంభవించుట తథ్యము.
ఇందు సందేహము లేదు అని నుడివెను. ఓ కైకేయి, అప్పుడు మీ తల్లి మీ తండ్రి అయిన కేకయరాజుతో, నీవు జీవించియుందువో లేదో అది నాకు తెలియదు. నన్ను మాత్రము గేలిచేయబోకుము. నీవు నవ్విన కారణమును తెల్పుము అని వచించెను. తన భార్య ఇట్లు పలికిన పిమ్మట కేకే మహారాజు తనకు వరమును ప్రసాదించిన ఆ గంధర్వయోగికి జరిగిన విషయము నంతయును వివరించెను. అంతట వరమునిచ్చిన ఆ సాధువు రాజుతో ఇట్లు నుడివెను. ఓ రాజా, నీవి విషయమును ఆమెకు తెల్పినచో నీకు చావు తప్పదు. ఆమె మరణించినను లేక ఏమైనను ఈ రహస్యమును తెలుపవలదు. అంతట మీ తండ్రి ప్రసన్నచిత్తుడైన ఆ సాధువు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి కుబేరునివలె హాయిగా నుండెను. ఓ దుర్మార్గురాలా, నీవు నీ తల్లివలెనే పెడదారిని బట్టుచు అజ్ఞానవశముచే ఈ దశరథ మహారాజు విషయమున మొండి పట్టుదలను ప్రదర్శించుచున్నావు. తండ్రుల లక్షణములను కొడుకులు, తల్లుల లక్షణములను కుమార్తెలు కలిగియుందురున్నో లోకోక్తి నిజమే అని నాకనిపించుచున్నది. నీ తల్లివలె నీవును మూర్ఖురాలవు కావలదు. ఇదివరలో మహారాజు చెప్పిన మాటను పాటింపుము. శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుము. నీపతి కోరికను గౌరవింపుము. ఈ ప్రజలకు ఏడుగడగా నిలువుము. దశరథ మహారాజు సమస్త ప్రజలకును రక్షకుడు. అంతేగాదు అతడు వైభవమున దేవేంద్రునితో సమానుడు. నీవు పాపబుద్ధి గలదానవై అట్టి మహారాజుచే అధర్మకార్యములను జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట, చిన్నవానిని యువరాజుగా జేయుట చేయింపవలదు. ఓ కైకేయి, దశరథ మహారాజు పుణ్యపురుషుడు, ఆడినమాట తప్పనివాడు, కొల్లలుగా సంపదలుగలవాడు, రాజీవలోచనుడు. అతడు తన ప్రతిజ్ఞను నీకిచ్చిన మాటను వమ్ముకానియడు. జ్యేష్ఠుడైన శ్రీరాముడు మిక్కిలి ఔదార్యముగలవాడు, సదాచారనిరతుడు, క్షత్రియ ధర్మమును కాపాడువాడు. అంతేగాదు సమస్త ప్రాణులను కన్నబిడ్డలను వలె రక్షించువాడు, మిక్కిలి బలశాలి. అట్టి శ్రీరామచంద్రుని పట్టాభిషిక్తుని గావింపుము. ఓదేవి, శ్రీరాముడు తన తండ్రియగు దశరథ మహారాజు మొదలగు ఆత్మీయులందరినీ వీడి వనవాసమునకు వెళ్ళినచో నీవు ఈ లోకమున తీవ్రమైన అపవాదమునకు గురియగుదువు. ఆ శ్రీరాముడే ఈ రాజ్యమును పాలించును. నీవు మనస్తాపమును వీడుము. రాముడు దప్ప మరియొకడు ఈ కోసలను పాలించుటకు సమర్థుడు కాడు. శ్రీరాముడు యువరాజు పట్టాభిషిక్తుడైన పెదప దశరథ మహారాజు ధనుర్ధారియే ఇక్ష్వాకు వంశ మర్యాదను అనుసరించుచు వనములకు వెళ్ళును. వానప్రస్థాశ్రమమును స్వీకరించును. ఇట్లు సుమంత్రుడు రాజు సమక్షమున పదే పదే సాంత్వన వచనములతోడను తీవ్రమైన హెచ్చరికలతోడను కైకేయిని కలత చెందునట్లు చేసి కృతాంజలియే నిలబడెను. ఆ కైకేయి అతని మాటలను ఏమాత్రమూ చెవిసోకనీయలేదు. మనసున పరితపింపనులేదు. ఆమె ముఖమున కించిత్తుగానైనను మార్పు కనబడలేదు. వాల్మీక మహర్షివిరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 35వ సర్గము సమాప్తము.